ప్రముఖ ఆర్థికవేత్త, మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్తమించారు. 10 ఏళ్లుగా ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ 30 ఏళ్లుగా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉన్నారు. వివాద రహితునిగా, అత్యంత సౌమ్యునిగా, మృదు భాషగా, మచ్చలేని రాజనీతిజ్ఞుడిగా పేరొందిన మన్మోహన్ మృతి దేశానికి తీవ్రమైన లోటుగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న పశ్చిమ పంజాబ్లో గహ్లో 1932లో సెప్టెంబర్లో 26వ తేదీన సిక్కు కుటుంబంలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు విభజన సమయంలో ఆయన కుటుంబంతో సహా భారత్కు వలస వచ్చింది. మన్మోహన్ చిన్న వయసులోనే తల్లి చనిపోవడంతో నాన్నమ్మ వద్ద పెరిగారు. ఉర్దూ మీడియంలో చదివారు మన్మోహన్ సింగ్. 1952లో ఆర్థిక శాస్త్రంలో డిగ్రీతో పాటు 54లో పీజీ చేశారు. చదువులో ఎప్పుడూ ముందుండేవారు. 1957లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. కేంబ్రిడ్జ్లో చదువు పూర్తయ్యాక భారత్ తిరిగి వచ్చిన మన్మోహన్ సింగ్ 1960లో మళ్ళీ ఆక్స్ఫర్డ్కి వెళ్ళి పీహెచ్డీ కూడా చేశారు. 1957 నుంచి 59 వరకు పంజాబ్ యూనివర్సిటీలో సీనియర్ అధ్యాపకుడిగా కూడా పనిచేశారు. ఘాట్ ఒప్పందంతో ప్రపంచం యావత్తు సరళీకృత విధానాలు, ఆర్థిక స్వేచ్ఛ, వీటితో అన్ని ప్రభుత్వాలు ముందుకు వెళ్తున్న తరుణంలో పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ వారి నాయకత్వంలో దేశం అనేక సంస్కరణలకు నిలయమైంది. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ సోషలిస్టు విధానమని, మిక్స్డ్ ఆర్థిక విధానాలని, తాబేలు నడక నడుస్తున్న ఆర్థిక వ్యవస్థని మన్మోహన్ సింగ్ ఒక గుర్రపుపై స్వారీగా మార్చారు. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలకు స్పష్టంగా వ్యతిరేక దిశలో పయనించాలి అనే నిర్ణయం తీసుకున్నప్పటికీ ఇది ప్రపంచంలో వస్తున్న మార్పులకి అనుగుణంగా తలవంచవలసి వచ్చింది. ఉదాహరణకి కమ్యూనికేషన్స్ అన్నీ కూడా రేడియో, టీవీ, టెలిఫోను ఇటువంటివన్నీ కూడాను ప్రభుత్వ రంగంలోనే ఉండేవి. వాటికి తిలోదకాలు ఇచ్చి ప్రైవేట్ రంగాన్ని కూడా ఆహ్వానించడం జరిగింది. దాంతోనే విస్తృతమైన కమ్యూనికేషన్ నెట్వర్క్ కూడా దేశంలో ఏర్పాటయింది. నష్టాల ఊబిలో కూరుకున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించాలని డిజిన్వెస్ట్మెంట్ అనే భావన ఒకటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది మన్మోహన్ సింగే. మన్మోహన్ సింగ్ పాలనా కాలంలోనే దేశంలో 3G, 4G సేవలు ప్రారంభించబడ్డాయి. మొబైల్ సాంకేతిక విప్లవం ఊపందుకుంది. ఆధార్ కార్డుల జారీ కూడా ఆ హయాంలోనే మొదలైంది. సర్కారు గ్రామీణ పేదలకు ఏడాదికి 100 రోజుల పని గ్యారంటీ కల్పిస్తూ ఉపాధి హామీ పథకాన్ని కూడా తీసుకొచ్చింది. ఇదే పథకం ఆహార పథకం అని, పనికి ఆహార పథకం అని 1976లోనే ఇంట్రడ్యూస్ చేయబడినప్పటికీ అది విస్తృతంగా అమలు జరగలేదు. అందుకు దానికి విరుగుడుగా పనికి ఆహార పథకాన్ని నూతన ఒరవడితో సృష్టించారు. ప్రధానిగా మన్మోహన్ 10 ఏళ్ల పదవీ కాలంలో ఎన్నో సంక్షోభాలు తలెత్తాయి. ఆయన సర్కారుపై విమర్శలు, కుంభకోణాల ఆరోపణలు వెల్లువెత్తాయి. 2G, బొగ్గు, కామన్వెల్త్, ఆదర్శ్ ఇలా చాలా కుంభకోణాలు ఆయన ప్రభుత్వాన్ని అతలాకుతలం చేశాయి. అయినప్పటికీ మన్మోహన్పై నేరుగా ఎవరూ వేరెత్తి చూపలేకపోయారు. భారతదేశం ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించింది. ప్రజల అవసరాలు, సౌకర్యాలు తీర్చడానికి ఈరోజు దేశం సిద్ధంగా ఉంది. మరిన్ని సవాళ్లను ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంది. ఇవన్నింటికి ఆర్థిక సంస్కరణలు కొంత కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. ఈ ఆర్థిక సంస్కరణలకి ఆద్యుడు అయినటువంటి మన్మోహన్ సింగ్ చరిత్రలో చిరస్మరణీయుడు, భారత జాతి మరువలేని ముద్దుబిడ్డ.